రామ జన్మభూమి కోసం రథయాత్రలు చేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ మరి ఈ యొక్క తతంగానికి దూరం కావటం పైన ఏం చెప్తారు? ఒకటి, హిందూ ధర్మ వ్యవస్థలో దీర్ఘకాలికంగా ఒక వర్క్ జరిగినప్పుడు అది సంపూర్ణంగా పూర్తి అవుతున్న సమయంలో కొన్ని విద్వేషాల విషయంలో, కొన్ని ఒత్తిళ్ల విషయంలో, కొంత ఆధిపత్య పోరు విషయంలో కొన్ని మార్పులు జరిగిన అవకాశం ఉంది. దానిలో మన లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మనందరికీ జాతిపిత తర్వాత జాతిపిత లాంటి వారు. ఇప్పటికీ మేము ఆయన నమస్కరిస్తాం, గౌరవిస్తాం. కాకపోతే కొన్ని విషయాల్లో ఆయన తీవ్రమైన నిర్ణయాన్ని ఒకటి తీసుకున్నారు. అదే పాకిస్తాన్ వెళ్ళి జిన్నా సమాధి దగ్గర నేను రామజన్మభూమికి ఒక రథయాత్ర చేశాను, అది నా జీవితంలో బ్లాక్ డే అని చెప్పి ఆ పుష్పాలు అక్కడ వేశారు ఆయన. అప్పుడే మేము నిర్ణయించుకున్నాం, పెద్ద ఆయన్ని దూరంగా పెడదాం. కాబట్టి దూరంగా పెట్టాం, ఖచ్చితంగా పెడతాం. రేపు శివస్వామికి ధర్మం గురించి చెప్తున్నారు. శివస్వామి అధర్మం చేస్తే ఈ పగిలిపోతే శివస్వామికైనా సరే ఎందుకు ఉండాలి? హిందూ సమాజం, హిందూ ధర్మం ఇది. ఏ వ్యక్తితో ముడిపడింది కాదు, శక్తితో ముడిపడింది హిందూ సమాజం. కాబట్టి అయినా సరే మోడీ గారు వెళ్ళి పాద నమస్కారం చేసుకుని వచ్చారు. అంటే అవతల విషయంలో ఎన్ని తప్పులున్నా కూడా పెద్దరికానికి నీ గౌరవం ఇచ్చే తీరుతామని చెప్పి మరి మా మాన్యశ్రీ మోడీ గారు వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చారు. కాబట్టి ఏ అవకాశం లేని ప్రతిపక్షాలు కానివ్వండి, ఏ అవకాశం లేని కొంతమంది వ్యక్తులు కానివ్వండి, దీన్ని పెద్ద విషయంగా చూపించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, అవును మేము దూరంగానే ఉంచుతాం, ఒక తప్పు చేస్తే ఊరుకోం. అలాగే ఆయన తప్పు చేశారు, కంపల్సరీ దూరంగా ఉంచాం. అయితే రాముడి దగ్గర చేసుకుంటాడు, అవసరమైనప్పుడు వస్తారు. ఆయన జీవితకాల చరమాంకాలు ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తారు, తన తప్పుకు పరిష్కారం చేసుకుంటారు, తన పాప పక్షాలను చేసుకుంటారు. రామ మందిరం వల్ల తాను కూడా భాగస్వామి అవుతారు.